ఈరోజు మరొక అప్డేట్తో ముందుకు రావడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనము ప్రతి సర్వీస్ అనేది ఇందులో చేసుకోవచ్చు. అంటే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీ సర్టిఫికేట్, అలాగే కరెంటు బిల్లు, రెవెన్యూ సర్వీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికేట్లు, కరెంటు మీటర్ అప్లై చేసుకోవడం, నీటి పన్ను, ఇంటి పన్ను, మున్సిపాలిటీకి సంబంధించిన పన్నులు, ఇవన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పే చేయవచ్చు. ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన చూపిస్తున్న నెంబర్ అనేది మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియో చూపిస్తాను. అదేవిధంగా ఇందులో మొదటగా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నాను. కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలి, ఇంతకుముందు మనం పేటిఎం, ఫోన్పేలో చెల్లించేవాళ్ళం. అవి ఏమీ కాకుండా మనము ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కరెంట్ బిల్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియో చూపిస్తున్నాం. మొదటగా ఈ సర్వీస్ అనేది ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ వీడియో చూడండి. అదేవిధంగా ప్రతి సర్వీసు మనము ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఓబీ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి, కరెంట్ మీటర్ ఏ విధంగా అప్లై చేయాలి, ప్రతి సర్వీస్ కూడా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలనేది మొదటగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. చూడండి, మనం వాట్సాప్ లో నెంబర్ యాడ్ చేసుకున్నాక మనకి చూడండి ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా మనకి చూపిస్తుంది. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆయన క్లిక్ చేయండి. ఇక్కడ అప్పుడు సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేయండి. అంటే దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ కరెంట్ బిల్ నెంబర్ అనేది టైప్ చేయండి. మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి. వచ్చాక ఈపీడీఎస్ఎల్ సేవను ఎంచుకోండి. 3 ఆప్షన్ చూపిస్తున్నాయి. ఇక్కడ బిల్లును వీక్షించండి మరియు నిర్వహించండి అంతే క్లిక్ చేయండి. నెక్స్ట్ నిర్ధారించండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. సేవను ఎంచుకోండి వస్తుంది కదా, సేవను ఎంచుకోండి అన్న తర్వాత మనకి ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇప్పుడు కొనసాగించండి ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి, గత బిల్లు చూడండి, ప్రస్తుత బిల్లు చెల్లింపు. మనం ఒకవేళ నెల బిల్లు కట్టేమో లేదనేది 2 ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రెజెంట్ బిల్ ఎంత అనేది 3 ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ బిల్ మనం పే చేయాలంటే ప్రస్తుత బిల్లు చెల్లింపు ఇది క్లిక్ చేయండి. మనగడలో ఉంది ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీస్ నెంబరు, ఆ నేము, నెక్స్ట్ ఎన్ని యూనిట్లు కాల్చారు, బిల్లు, గడువు తేదీ, ఎప్పుడులో కట్టాలి గడువు తేదీ, ఇవన్నీ చూడండి. విద్యుత్ తొలగించే తేదీ 10వ తారీఖు 2/2025. ఈ దీని లోపల ఈ బిల్ అనేది పే చేయాలి. ఇక్కడ పూర్తి అయింది ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇది క్లిక్ చేయండి. రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేయండి. అంటే ఒకవేళ డైరెక్ట్ పే కొట్టకుండా రివ్యూ చేసి అంటే కరెక్ట్గా నేమ్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ చూసి పే చేయండి. పే ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫోన్పే, మీకు ఫోన్పేకి లాగిన్ అయిపోద్ది. డైరెక్ట్గా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ కొడితే డైరెక్ట్గా అమౌంట్ అనేది పే అయిపోతుంది. యువర్ పేమెంట్ మే బి ప్రాసెస్. అలా మీకు బిల్లు జనరేట్ అవ్వకపోతే కనుక చూడండి, ఇక్కడ ఆర్డర్ నెంబర్ చూడండి, ఇది అనేది నోట్ చేసుకోండి. ఒకవేళ లైన్మెన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ కట్టలేదంటే కనుక